నిన్న నేను కలవకుంట దాకైతే వెళ్ళాను కదా వర్షంలో మొంతా తుఫాన్ దెబ్బకి ఆ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. చుట్టుపక్కల ఒక్క జనాలంటే జనాలే లేరు, నీళ్ళు తప్ప ఇంకేం లేవు. ఇక్కడ వరి గింజలు అయితే పడినట్టున్నాయి. చెట్లు చూడండి చూసేందుకు భలే ఉంది కదా. ఇక్కడైతే బోర్డు ఉంది, మీరైతే చదువుకోండి. ఈ ఎడం పక్క వెళ్ళామంటే కలవకుంట వస్తుంది, కుడి పక్క వెళ్ళామంటే వెంకటగిరి అయితే వస్తుంది. ఈ కారు పెట్టున్న సైడ్ వెళ్తే అయితే పల్లంపేట అయితే వస్తుంది. అక్కడ పక్కనే పొలాలు ఉంటే నడుచుకుంటూ వెళ్ళాను. ఒక్కొక్క కైలు ఈ వర్షానికి అయితే మునిగిపోతా ఉన్నాయి. మొంతా తుఫాను పెద్ద పనే చేసింది. అక్కడ కొండలో నీళ్ళన్నీ ఇక్కడైతే క్లియర్గా ఎంత బాగా పోతున్నాయి చూడండి. ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తూ ఉంది కదా, రాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎఫ్ఎం అస్సలు రావట్లేదు ఈ వర్షానికి. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి కానీ ఈ కొండలు కూడా పూర్తిగా అయితే మునిగిపోయినాయి. ఈ ఆఫీస్కి వచ్చింది కలవగుంట్లో. ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి ఇదైతే ఇచ్చారు నాకు, వెజిటేబుల్ బిర్యానీ. ఈ వర్షంలో ఫుడ్ దొరకడం చాలా కష్టం, ఇంకా దొరికింది అదృష్టం అనేసి నేనైతే తినేసాను. తింటా ఉంటే ఆ పెరుగు చట్నీ వేసుకొని చాలా బాగుంది. అస్సలు అదృష్టవంతుడనే చెప్పాలా. ఇంకంతే తినేసి పొద్దున్నగానే మేమైతే 3:30కే బయలుదేరి వచ్చేసాము వెంకటగిరికి. మీరైతే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.